సో, గత వీడియోలో 1, 2 కామెంట్లు తప్ప మిగతావన్నీ నేను అర్థం చేసుకున్నట్టే సపోర్ట్‌గానే ఉన్నారు. థాంక్ యూ వెరీ మచ్. ఏదైనా సరే మీకు సపోర్ట్‌గానే ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడు డివైడ్ చేయట్లేదు నేను. ఏదైనా మీ వాయిస్ నేను నా ద్వారా వినిపించాలని కోరుకున్నాను తప్ప మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని కోరుకోలేదు. ఎందుకంటే ఒకానొక టైంలో నేను కూడా అదే పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సో, 1, 2 కామెంట్లు కూడా నా మీద కోపంతో ఉంటే నేనేం చేయగలను చిన్న? నేనేం చేయగలను తమ్ముడు? మీ కోపం నేను తట్టుకోలేను కాబట్టి అర్థం చేసుకోండి. చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ స్టడీ చైర్‌లో కూర్చొని సీరియస్‌గా బుక్ ఓపెన్ చేసి, అంతే సీరియస్‌గా ఫోన్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్న మీ అందరికీ మీ ఓపిక, మీ సహనం, మీ తెలివితేటలు, మీ అమాయకత్వం అన్నిటికి జోహార్లు. అంతే సీరియస్‌గా నేనే చెప్తున్నాను. ఒక 15 నిమిషాలు నాకు వదిలేయండి. మీకో క్లారిటీ ఇస్తాను నేను. ఓకేనా? సో, డీఎస్‌సీని ఏ విధంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి? డీఎస్‌సీ యాస్పిరెంట్ ఏ విధంగా చూస్తున్నాడు? ఇంత ఎమర్జెన్సీ ఎందుకొస్తుంది ఈ విషయంలో? ప్రభుత్వాలు గూడా ఆలోచించేంత స్థితి ఎందుకొచ్చింది? ఒక్కొక్కటి కూడా మాట్లాడదాము. ఈ డీఎస్‌సీలు ఎవరైతే సెలెక్ట్ అవుతారో కొంచెం ఎక్కువగానే రాసుకున్నాను. కానీ ఓ 15 నిమిషాల్లో కొట్టేద్దాం. హ్మ్. ఎక్కువ తీసుకోను ముందే చెప్తున్నాను నేను. సరదా సరదా మాట్లాడుకోవచ్చు. ఏం లేదు. భయం లేదు. సో, ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే మీరు ఈ డీఎస్‌లో సెలెక్ట్ అవుతారో, వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఈ మాట గతంలో అన్నారు సీబీఎన్ సారు. ఎందుకన్నారంటే వాస్తవ పరిస్థితులు ఆ విధంగా లేవు. కానీ మీకు హామీ ఇచ్చేశారు. హామీ నిలబెట్టుకోవాలి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మీ అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏం కోల్పోయిందో మళ్ళీ అవన్నీ తీసుకురావాలి. అవన్నీ తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అందరూ డీఎస్‌సీ యాస్పిరెంట్స్ అన్నా తర్వాత కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మందున్నారు. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం కావాలో ముందు అది దాని మీద ఫోకస్ చేశారు గానీ, ఇది పక్కన పెట్టారు. అయితే వీడిని నెగ్లెక్ట్ చేశారని కాదు. ఇవి కూడా తీసుకొస్తారు. మొట్టమొదటిసారిగా రోడ్లేశారు. ఇప్పుడు రోడ్లు చూసే ఉంటారు ఏ విధంగా ఉన్నాయో. మీరు ఎంత దూరం ఉన్నా ఇంటికొస్తానే ఉంటారు కాబట్టి రోడ్లు చూడండి ఒకసారి. ఎన్ని కంపెనీలతో మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ జరిగింది. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు. రాష్ట్రానికి ఏం కావాలి. అమరావతి కోసం ఏం చేశారు. పోలవరం కోసం ఏం చేశారు. ఇవన్నీ మాట్లాడితే నన్ను మీరు టీడీపీ సపోర్టర్‌గా చూడొచ్చు. నేను బీజేపీ సపోర్టర్‌ని. హ్మ్. అనేసుకోవచ్చు నన్ను. పర్లేదు. సో, ఏదేమైనా సరే రాష్ట్రానికి ఏం కావాలో దాని మీద ఫోకస్ చేశారు అని క్లియర్‌గా అర్థమవుతుంది. సో, డీఎస్సీ ఇవ్వరా అంటే ఇస్తారు. ఎప్పుడిస్తారు ఏంటని చెప్తాను. మీకు డౌట్ రావచ్చు. సార్ ఏంటి ఈ సోది మాకు అవసరమా? డీఎస్సీ ఎప్పుడిస్తారు? ప్రశాంతంగా చదువుకుంటాము. అలా అనుకుంటే మాత్రం నిజంగా స్వార్థం అవుద్ది. అసలు నిజాలు తెలుసుకున్న తర్వాత చదవండి. నేనేం చెప్పట్లేదు చదవొద్దని. ఒక 15 నిమిషాలు విన్నారంటే మొత్తం అంతా క్లారిటీ వచ్చేసి తర్వాత రాత్రి 1:00, 2 దాకా చదువు. వద్దనట్లేదు. ఇంతకంటే ఎక్కువ బూస్టప్ ఇస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో రెచ్చగొడతాను మిమ్మల్ని బాగా. బాగా చదువు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఎలా చదవాలో, ఎలా గుర్తుంచుకోవాలో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గూడా ఒక పోస్ట్ కూడా తగ్గకుండా పోస్ట్ ఇస్తానంటున్నారంటే, వాస్తవ పరిస్థితుల్లో అలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు తగ్గుతాయి? ఓకేనా? ఇక్కడ సర్ప్లస్ ఉందన్నది మాత్రం నిజం. ఒక అడ్మిషన్ తెచ్చుకోవడానికి గవర్నమెంట్ టీచర్ ఎన్ని సంకలు నాకుతుందో నాకు తెలుసు. మీకది తెలీదు కాబట్టి చెప్తున్నా. అడ్మిషన్‌లు పోవడానికి ఎవరు కారకులు? మన కళ్ళ ముందే ఓ పిల్లాడిని నీట్‌గా రెడీ చేసి క్యారేజ్ ఇచ్చి ప్రైవేట్ బస్ ఎక్కిస్తున్నాడు చూడు. ఎవడి దగ్గరుండి ఎక్కిస్తున్నాడో దానికి కారణం ఎవరు? ఈ అడ్మిషన్‌లు తగ్గిపోవడానికి కారణం ఎవరు? పోనీ ప్రభుత్వాలు ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్ పైన శ్రద్ధ పడట్లేదా? లేదా ఇన్వెస్ట్ చేయట్లేదా? ఎక్స్‌పెండిచర్ ఏం కేటాయించట్లేదా? అంటే అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉండి గూడా పోస్టులను కేటాయించడం విషయంలోనే ఎందుకు ప్రభుత్వాలు కొంచెం నెగ్లెక్ట్ చూపిస్తున్నాయనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇది మాట్లాడితే క్లారిటీ వస్తది. ఓకేనా? సో, ఎన్నికల ముందు డీఎస్‌సీ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? ఇప్పుడు దాన్ని ఎందుకు పక్కన పెట్టిందో ఒక చిన్న విషయం చూద్దాం. డీఎస్‌సీ యాస్పెక్ట్‌లో చూద్దాం. యాస్పిరెంట్ యాస్పెక్ట్‌లో చూద్దాం. డీఎస్‌సీ అనేది ఒక ఎమోషన్ కదా! ప్రతి యాస్పిరెంట్‌కి. ఆ ఎమోషన్ ఎలాగుంటదంటే అవసరము, అనవసరము, ఆశయము, కోరిక లేదా ఆశ ఇలాగ అనుకుందాం. మీకు జాబ్ అనేది అవసరమైతే మీకున్న తెలివితేటలకి, మీకున్న ఓపికకి 2 సంవత్సరాల్లో లెవెల్ 7, లెవెల్ 8 ఆ పోస్టులొస్తాయి సెంట్రల్ గవర్నమెంట్‌లో. ఇవేం తక్కువని చెప్పట్లేదు. ఇవి ఎక్కువే. కానీ నాకు డీఎస్సీనే కావాలి. నాకు టీచర్‌నే కావాలని కోరుకున్నాను చూడు, ఇది ఆశ అన్నమాట. కొందరికి ఆశయం కూడా ఉండొచ్చు. ఇంతకంటే ముందు టీచర్‌లు కూడా ఆశయమే. మరి అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది స్కూల్‌కెళ్ళిన తర్వాత? వాళ్ళకేం ఆశయం కాదా? ఊరికే జాబ్‌లొచ్చినాయా? వాళ్ళకి ఉద్యోగాలొచ్చినాయి. కానీ అలా 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 డైల్యూట్ ఎందుకయిపోతుందది? ఓకేనా? వాళ్ళకి ఆశయాలున్నాయి. వాళ్ళకి కోరికలున్నాయి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి, వాళ్ళకొచ్చిన ఫెసిలిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత అలాగ అవ్వాలని కోరుకోవడం తప్పులేదు గానీ, అదొకటే ఉద్యోగం అనుకోవడం తప్పనమాట. చాలా ఉన్నాయి. మీరనుకుంటే సివిల్సే వచ్చేది. సివిల్సే ఎస్‌ఈటీ నుంచి సివిల్స్ అయినున్నారు. ఎస్‌ఈటీ నుంచి గ్రూప్స్ వెళ్ళే వాళ్ళున్నారు. ఎంతమందున్నారు. మీకే విసుగొస్తది తర్వాత ఎందుకురా ఈ స్కూలుకొచ్చానని ఆ ఫీల్ వచ్చేస్తది తర్వాత. అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇదొక్కటే ఉద్యోగం కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఏదైతే మీరు ఆశ ఉన్నారో, ఏదైతే కోరికతో ఉన్నారో, ఈ 2 ఉన్న వ్యక్తుల్ని ఈజీగా మనం బ్లఫ్ చేయొచ్చు. మోసం చేసేయొచ్చు. ఎలాగైనా మోసపోతాడాడు. మీరు బ్లఫ్ మాస్టర్ చూసినప్పుడు సత్యదేవ్ అందరిని మోసం చేస్తాడు. మోసపోయినోళ్ళందరూ కూడా కోరికతో ఉన్నోళ్ళే. ఏదో ఒక కోరికని ఎదగాలి, అలా గావాలి, ఇలా గావాలి. ఇక్కడ మీరు గూడా డీఎస్సీ కొట్టాలి. అక్కడ దొరికిపోతున్నారన్నమాట. అది ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే, నేను రాగానే డీఎస్సీ ఇస్తాను. ఇక్కడికొచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితి అది లేదు. కానీ ఇస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుందనమాట. ఓకేనా? అది పొలిటికల్ డ్రామా అంతే ఇంకేం లేదు. కాబట్టి వాళ్ళు మోసం చేయడం నిజమే. ఇది మోసపోవడం నిజమే.
సో, ఇప్పుడు మోసపోరులే నిజం ఉంటుంది. సో, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏదైతే మాట ఇచ్చేసారో ఇప్పుడు అది ఎలాగుందంటే న్యూక్లియర్ బాంబ్ కంటే దారుణంగా ఉందన్నమాట. ఇప్పటి వరకు ఒక తీగ లాగే వరకు బానే ఉంటుంది. తీగ లాగిన తర్వాత ఏమవుద్ది తెగిపోద్ది. ఖచ్చితంగా తగులుతది. ఆడికి ఈడికి తగులుతది. ఇప్పుడు తగిలేది ఎలాగుందంటే గవర్నమెంట్ వైపు చూపిస్తుంది. నెగెటివ్ వైబ్ గాని వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళు అనుకున్నయి సాధించలేరు. ఒక 5, 10 ఇయర్స్ మళ్ళీ ఉండాలంటే అనుకున్నది ఎట్టి పరిస్థితులైనా సరే ఇచ్చియాలి. ఇచ్చియాలి కాబట్టి అంత కంగారుంది వాళ్ళకి గూడా. సో, ఆ న్యూక్లియర్ బాంబ్ అటు తిరిగి మళ్ళీ వాళ్ళ వైపు పేలిందనుకోండి, ఎందుకు పనిచేయం. అటు వాళ్ళకి నష్టం, రాష్ట్ర ప్రజలకి నష్టం, మళ్ళీ రాష్ట్రం ఏదైతే చెట్టు మొలిసి కాయ దశలో ఉందో మళ్ళీ నరికేస్తాం. ఎటు తినలేము. మొత్తానికి బీహార్‌లా తయారవుద్దనమాట. చూసారా ఏ రాష్ట్రంలో గూడా పోస్టులు ఇవ్వలేనిది బీహార్‌లోని రీసెంట్‌గా 1,00,000 పోస్టులు పైగా ఇచ్చారు. కారణాలు ఏమంటారు? హ్మ్. ఇవన్నీ మాట్లాడదాం. ఓకేనా? సో, ఇప్పుడు ఎటొచ్చి గవర్నమెంట్‌కి వేరే ఆప్షన్ లేదు. ఇవ్వాలి. ఎలాగైనా ఇవ్వాలి. అక్కడ ఉండాలి తర్వాత విషయం. ఇంక రెండోది ఈ ధర్నాలు చేస్తున్నారు కదా మీరందరూ. ధర్నాలు చేయడం వల్ల నిజంగా డీఎస్ వస్తుందా? గవర్నమెంట్ భయపడతదా? ధర్నాలు చేయడం వల్ల డీఎస్ వస్తదని నేను గూడా మీతో పాటు జాయిన్ అవుతాను. ధర్నాలు చేయడం వల్ల రావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్నాల కంటే మీ సపోర్ట్ ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఎవరికి ఇంపార్టెంటు? ప్రభుత్వ టీచర్‌లకి ఇంపార్టెంట్. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఇంపార్టెంటు. నేను చెప్పింది గాని వింటే ఒక 15 రోజులు గాని మీరు కొంచెం సాయం చేయాల. మీ ఊరు పల్లెటూరులో అయ్యుంటే పర్లేదు. అర్బను, సెమీ అర్బన్ లాంటివైతే మాత్రం కొంచెం అంత ఈజీగా అడ్మిషన్‌లు దొరకవు గానీ, పల్లెటూరైతే వాళ్ళని ఈజీగా మనం మార్చొచ్చు. ఆల్రెడీ వాళ్ళు మోసపోయి ఉన్నారు ప్రజలు. ఎవడు మార్చాడని చెప్తాను తర్వాత. ఈ సినిమా మొత్తానికి వాడే విలను. అక్కడే అదే అసలు ఎవడు విలన్ తెలియకే మీరు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు తప్ప నిజానికి విలన్ వేరే వాడున్నాడు. సో, ఇక్కడేంటంటే మీ సపోర్ట్ కొంచెం సపోర్ట్ ఉన్నా సరే మీరు కోరుకున్న 16,000 కాస్త 22,000 గూడా అవ్వచ్చు. అవకాశం ఉంది. ఓకేనా? సో, అందువల్ల నేను చెప్తాను ఏం చేయాలనేది. కొంచెం ఏదైనా మీరు చేయగలిగితే మీరేదైనా చేయగలిగితే చెయ్యండి. మీరు చదవొద్దని చెప్పను. ధర్నాలు చేయడం మానేసి ఇటువైపు రండి. నా ఆలోచన విధానంలో రండి. వస్తాయి మీకు. కానీ సపోర్ట్ చేయాల. చాలా సపోర్ట్ చేయాల. ఓకేనా? ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవడం లేదా? డీఎస్సీ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నాయా? చెప్పండది. ఒకవేళ నిజంగా పట్టించుకోకపోతే గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగుండేవి? ఇప్పుడెలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎంత అందంగా ఉంటాయి. డిజిటల్ బోర్డులు, బెంచులు అన్నీ ఉన్నాయి. అన్ని హంగులున్నాయి. కానీ ఒకటి మిస్ అయ్యింది. ఆ మిస్ అవ్వడం వల్ల ఉన్న అడ్మిషన్‌లన్నీ పోయినాయన్నమాట. ఒకప్పుడు చాలా వేకెన్సీస్ చాలా అడ్మిషన్‌లుండేవి. 44,00,000 ఉండేవి. ఇప్పుడు 13,00,000 5,00,000 ఎందుకొచ్చింది డిఫరెన్స్? ఇలా అంటే ఎందుకు టీచర్‌ని రిక్రూట్‌మెంట్ చేయలేకపోయారు. గత ప్రభుత్వం అనేది. నిజంగా పెట్టింది కదా! అంత పెట్టుబడి పెట్టింది కాబట్టి కానీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్‌లో చేసిన వాటిలో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఆళ్ళు అట్టర్ ఫ్లాప్ అయ్యారు గానీ, నిజానికి మంచిదే. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అందంగా తయారైనాయి. హాస్పిటల్స్ కూడా బాగున్నాయి. గ్రామ సచివాలయాలు కూడా బాగున్నాయి. అవసరం లేనివి ఎక్కువ మంది అవసరం లేని వాటిని కూడా తీసుకొచ్చేసారు. అంత అవసరం లేదు కొన్ని. కానీ తీసుకొచ్చారు. అవసరం ఉన్న వాడిని పట్టించుకోలేదు. అక్కడ అక్కడ ఫెయిల్ అయింది. ప్రభుత్వ బడుల పైన ఉపాధ్యాయులపై నింద వేస్తుంది ఎవరు? ఉపాధ్యాయులు ఉన్నా సరే పిల్లలు చేరకపోవడం కారణం ఎవరు? ఇది కూడా ఒకడే కారణం. ఉన్నారక్కడ. ఇప్పుడు ఉన్న నిజం చెప్పాలంటే ఒకానొక టైంలో అక్కడ ఒకడే టీచర్ ఉంటాడు. ఒకడే పిల్లోడు ఉంటాడు. అక్కడ ఏం చేర్పిస్తాంలే అని ఉండేది. కానీ టీచర్లు కూడా ఉన్నా సరే పిల్లల్ని చేర్చుకోలేకపోతున్నారన్నమాట. చేర్చుకోలేకపోతున్నారు. సిగ్గుచేటు అయిపోతుంది. ప్రతి ఒక్కడు, ప్రతి టీచర్ కూడా మొహం మీదే ఉమ్మేసినట్టు ఫీల్ అయిపోతుందన్నమాట. గత ప్రభుత్వం తీసుకున్న ఈ 117 జీవో నంబర్ రావడానికి కారణం ఏంటంటే, ఇదే 117 జీవో రాకముందు నుంచి గత 30 ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూల్స్ అనేవి నర్సరీ నుంచి ఇంటర్మీడియేట్ వరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. దేన్ని పట్టుకున్నారాళ్ళు? దానికి కారణం ఏంటి? అంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడానికి కారణం ఏంటి? ఎలా వాళ్ళు ప్రజల యొక్క నాడిని పట్టుకున్నారు? మరి ఇక్కడ కూడా 44,00,000 పైగా పిల్లలున్నారు. అంటే 39,00,000 వరకు ఉన్నారు. స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ 13,000 పాఠశాలలే ఉన్నాయి. కానీ సగానికి సగం ఇక్కడున్నారు. కానీ అది కూడా నర్సరీ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇలాంటి టైంలో జీవో నంబర్ 117 తీసుకొచ్చి 3, 4, 5 క్లాసులు హై స్కూల్‌లో చేర్చడంలో తప్పుందా అంటాను. నేనైతే లేదంటాను నేను. కరెక్టే. ఆ విధానం కరెక్టే. జీవో నంబర్ 117 నేనైతే సమర్థిస్తాను. కానీ ఎక్కడ మిస్టేక్ వచ్చిందంటే ఆ 3, 4, 5 క్లాసులని అసిస్టెంట్‌లతో చెప్పించడం అనేది తప్పు. అదే అసిస్టెంట్‌లు కాకుండా ఎస్‌జిటి గాని చెప్పుంటే ఆ 3, 4, 5 క్లాసులతో పాటు 1, 2 కూడా మెర్జ్ చేసేసి చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న పాఠశాలలో మిగతా అన్ని కాదు. ఇది గిరిజన ప్రాంతాలకు వర్తించదు. గిరిజన ప్రాంతాలు వేరే ఉంటది. అక్కడ భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు వేరే ఉంటాయి. అక్కడ తర్వాత మాట్లాడదాం. కింద ఉన్న దగ్గరలో ఉన్న ప్రతి 30 కిలోమీటర్ రేడియస్‌లో ఒక స్కూల్ ఉంటుంది. హై స్కూల్ ఉంటుంది. దాన్ని కొంచెం మోడల్ స్కూల్‌గా లైక్ ప్రైవేట్ స్కూల్‌గా మోడిఫై చేస్తే ఇంకొంచెం బాగుండేది. ఈ 3, 4, 5 క్లాసులతో పాటు 1, 2 కూడా కలిపేసి, వాళ్ళకి కొంచెం రవాణా సౌకర్యాలు కల్పించి, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి లైక్ ప్రైవేట్ స్కూల్స్ లాగా. అది చాలా బర్డెన్‌తో కూడుకున్నది. కానీ అమ్మఒడి అనేది ఇవ్వకుండా ఈ విధంగా చేసుంటే ఇంకా బాగుండేది. అమ్మఒడనేది డైల్యూట్ చేసిందన్నమాట. ఈ 117 దాన్ని. ఎందుకంటే ఇక్కడ 3, 4, 5 క్లాస్‌లు ఎప్పుడైతే కలిపామో వాళ్ళు ప్రైవేట్ స్కూల్‌లో ఆ డబ్బులు అటువైపు ఎళ్లారు కానీ ఇటువైపు చేరలేదు. ఇటువైపు చేరింది ఎవరంటే
ఏజెన్సీ ఏరియాలో చేరారు. ఎందుకంటే వేరే ఆల్టర్‌నేట్ లేదక్కడ. ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పానది. ఓకేనా? జీవో 117 అనేది ఇప్పుడు ఆల్టర్‌నేట్ తీసుకొచ్చినా సరే, రేపటి రోజు ఈ ఫౌండేషన్ స్కూల్సు లేదంటే ఆహ్, ఇప్పుడొచ్చిన ఈ మోడల్ స్కూల్స్ అనేవి గూడా మళ్ళీ ఎంపీయూపీ‌ల్లాగా తయారవ్వని గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా తయారవుతాయి. ఇప్పుడు మోడర్నైజేషన్ జరుగుతుంది. అర్బనైజేషన్ జరుగుతుంది. ఇలాంటి మార్పులొచ్చిన ఈ కాలంలో ప్రైవేట్ స్కూల్స్ దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్న క్రమంలో, మనం ఇంకా అక్కడే 3, 4 తరగతులను ఇక్కడే ఉంచుదాము. 2 అలా ఇలా మార్చడం అనేది ప్రజలకి ఏం కావాలంటే, తన పిల్లాడు సెక్యూర్‌గా, సేఫ్టీగా ఒక దగ్గర చదువుకోవాలని కోరుకుంటాడు. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోతుందన్నమాట. ఆ చిన్న లాజిక్ ఎన్‌సీఈఆర్‌టీ రూల్స్‌గా విరుద్ధంగా వీళ్ళు వెళ్ళిపోయి సక్సెస్ అవుతున్నారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే, ఆ రూల్స్‌ని పట్టుకొని మీరన్నట్టు 30:1, 25:1 అనుకుంటూ ఉండిపోవడం వల్ల గవర్నమెంట్‌కి ప్రజల్లో ఎలా కనిపిస్తుందంటే అక్కడ ఒకటే టీచర్ ఉంటాడు. కానీ పిల్లలు ఎక్కువుంటారు. ఇప్పుడు ఆ రేషియోని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మీరనుకున్నట్టు డీఎస్సీ రావాలంటే. ఒక్కొక్కటి మాట్లాడదాం. ఓకేనా? సో, ఇదంతా ఎన్‌ఈపీ 2020 రాకముందు గత 20, 30 ఇయర్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ రన్ అవుతున్నాయి. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి హ్యాపీగా. ఓకేనా? ఈ సినిమా మొత్తానికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక గవర్నమెంట్ స్కూల్‌లో మీరనుకున్నట్లు హై స్కూల్స్ ఎప్పుడు కూడా కళకళలాడతాయి. ఫ్యూచర్‌లో ఇక్కడి నుంచి మీరు రాసి పెట్టుకోండి. ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో, లేదంటే ఏదో గురుకులాలున్నాయో, ఆశ్రమాలున్నాయో ఇవన్నీ గూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. ఇంకొంచెం బాగా చూసుకోగలిగితే. ఏదైతే మళ్ళీ ఈ ఫౌండేషన్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ నాకైతే కనిపిస్తుంది క్లియర్‌గానే మళ్ళీ అటర్ ఫ్లాప్ అవుతాయి. ఏమాత్రం అలసత్వం చేసినా మళ్ళీ పోతాయి అవన్నీ. ఎందుకంటే ఆ విధంగా ప్రస్తుతం ఉంది. నడుస్తుంది. కొన్ని కొన్ని ఏరియాల్లో అవసరమే ప్రైమరీ స్కూల్స్. ఎందుకంటే దూరంగుంటాయి. హై స్కూల్‌లు దూరంగుంటాయి. రిమోట్ ఏరియాలుంటాయి. అక్కడ అవసరం. ఎక్కడెక్కడైతే సిటీ ఉందో అలాంటి ఏరియాలో మెర్జ్ చేసి తప్పులేదు. కానీ టీచర్‌లని కూడా తీసుకురావాలన్నమాట. ఓకేనా? సో, ఏదైతే అడ్మిషన్ కోసం వెళ్తున్నామో, టీచర్ వెళ్లి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. బయట వేట మొదలైపోయింది. వేట మొదలైపోయింది అప్పుడే. అడ్మిషన్ కోసం తిరిగి మనం ఒక అడ్మిషన్ వస్తుందో లేదో ఒక గవర్నమెంట్ స్కూల్‌కి ఒక అడ్మిషన్ వస్తుందంటే, ఒక 40, 50 అడ్మిషన్‌లు అదే ఊరు నుంచి అలా సాగనంపేస్తున్నారు ప్రైవేట్ స్కూల్‌కి. ఇక్కడ అంత తెలివి తక్కువోళ్ళున్నారా? వీడు కదా తెలివైనోడు. ఇది నిజం. దీన్ని అబద్ధం చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్‌లో ఉన్నోడు తెలివైనోడే కావచ్చు గానీ, వాడికంత స్టఫ్ ఉండదు. అది మీకు తెలుసు. అందులో మీరు గూడా ఉన్నారు. మీరు భాగస్వాములే. ఈ పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రులు మీరు కూడా ఉన్నారు. అది మీరు భాగస్వాములే. ఇదే విలను. ఈ సినిమాకి విలన్ ఎవరంటే మీరే. మీకు తెలియని విషయం ఏంటంటే మీరే ఆపేస్తున్నారు దీన్ని డీఎస్సీ ఆపకుండా. నిజంగా మీరు తీసుకెళ్ళే ఈ ప్రైవేట్ టీచర్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రైవేట్ టీచర్ ఒక 50 అడ్మిషన్‌లు తీసుకుపోయినప్పుడు అందులో పేదోడెవడు, ఉన్నోడెవడో తెలుస్తది. ఎందుకంటే అదే ఊర్లో ఉంటాం. పక్కనే ఉన్న స్కూల్‌లో జాయిన్ అవుతాం. ఆ స్కూల్‌లో జాయిన్ అవుతాం. ఏదో 500 పెంచుతానన్నాడు కరస్పాండెంట్ మీకు దేవుడిలా కనిపిస్తాడు. 20,000కి పని చేస్తాము. ఇక్కడ 50,000, 70,000 వస్తాయి కదా! ఇక్కడ ఎంత పని చేయాలి? అప్పటికే నువ్వు భావితరంలో రేపు గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటున్నావు కదా! కోరుకున్నా సరే నీ విలువ నువ్వే తీసేసుకుంటున్నావు కదా! అక్కడ ఏం చెప్తారక్క? అక్కడ రిజర్వేషన్‌తో వచ్చిందక్క ఆవిడ. ఎక్కడో ఉంటదావిడ. రేపటి రోజు నువ్వు కూడా ఎక్కడో జాయిన్ అవ్వాల్సొస్తది. ఆ రోజు ఆ ఊరితో నీకు ర్యాపో ఉండదు. నువ్వు అడ్మిషన్‌కెళ్ళిన రోజు కూడా ఇదే మొహం మీద మాట్లాడతారనమాట. అంత దొరకవు ఈజీగా అడ్మిషన్ అనేది. ఇప్పుడెళ్తే తెలుస్తుంది మీకు అడ్మిషన్ ఎలా వస్తుందనేది. సార్ అని మాట్లాడుతుంటేనే ఇప్పుడున్న ర్యాప్ ఎలాగుందంటే టీచర్‌కి, పేరెంట్‌కి అన్‌ఫార్చునేట్‌లీ పేర్లు గూడా తెలియవనమాట. ఇది కంప్లీట్ టీచర్ ఫాల్ట్. ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళ టీచర్‌లతోనూ ఎప్పటికప్పుడు మీటప్‌లు జరుగుంటాయి. చిన్న చిన్న పండగలప్పుడు. ఇంటికి పిలుచుకొనుంటాయి. స్కూలుకి పిలిచుంటాయి. బాగుండేది. "అయ్య రాంబాబు మీ పిల్లోడు చదువుతున్నాడండి" అంటే పొంగిపోతాడనమాట. ఇంకోటి చెప్తాడు. ఇంకోడిని తీసుకొస్తాడు అతనే. అవసరం లేదు. కానీ ఇక్కడ బిట్టు చేస్తాడు గవర్నమెంట్ టీచరు. ఎంత బిట్టు చేస్తాడంటే నాకేం అవసరం. ఆ! ఇలాంటి కొన్ని ఇగోస్ ఇలాంటి వాళ్ళ వల్ల అడ్మిషన్ తీసుకోవడం కష్టమైపోతుంది. ఇటువైపు ప్రైవేట్ టీచర్ ఏం చేస్తాడంటే, ఈ ప్రైవేట్ టీచరు మాటల జిత్తులమారన్నమాట. తన కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకంటే నేను బతకాల. నేను డైట్ చేసినా, బీఈడీ చేసినా గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళాలంటే ప్రైవేట్ స్కూల్‌లో పని చేయాలా, ఇక్కడ జీతం రావాలా, ఉన్న వాళ్ళందరిని తీసుకెళ్ళిపోవాలి అక్కడికెళ్ళాలి. మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత ప్రైవేట్ స్కూల్‌కెళ్ళి, "సార్ మాస్టారు డీఎస్ వస్తదంటారా?" ఎట్లా వస్తది డీఎస్సీ? ఎట్లా వస్తది డీఎస్సీ? ఉన్న వాళ్ళందరిని నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు. నిజం చెప్పాలంటే నీకంత స్టఫ్ లేదని తెలుసు. నీకు ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలీదు. నీకు జీన్ అంటే ఏంటో తెలీదు. నీ డీఎన్ఏ ఏంటో తెలీదు. హంటీ డంటీ సేట్ ఇన్ ఎ వాల్ అని స్టైల్‌గా చెప్తావు. ఆ పిల్లాడు ఇంటికొచ్చి సుస్సు పోసుకుంటూ మమ్మీ, డ్యాడీ హంటీ డంటీ సేట్ ఇన్ ఎ వాల్ అంటాడు. ఇక్కడొచ్చి ఈ పిల్లాడు ఇక్కడిని కూడా చేర్పిస్తాం గదా! వీడు ఉడతా ఉడతా బోచ్ అంటాడు. ఈ వేరియేషను ఊర్లో ఉన్న జనాలకి ఎలాగుంటదంటే, అయ్యో! ఇదేంటి ఈడు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. ఈడేమో సుస్సు పోసుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడుతాడు. బాత్రూమ్‌కెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మనోడేమో నీకు ముందే చెప్పానండి మన పిల్లని నాకు చేర్పించమని. మీరే వినలేదు నా మాట. సో, మీకేం చెప్పినా అర్థం కాదు. పిల్లల యొక్క భవిష్యత్తు కదా ఇంపార్టెంటు. పేరెంట్ యొక్క ఎమోషన్ ఈ విధంగా ఉంటది. సో, ఈ విధంగా ఎమోషన్‌తో ఆటాడేసుకుంటారన్నమాట. పెద్ద స్కామ్ ఇది. ఆ స్కామర్ ఎవడంటే ప్రైవేట్ టీచరు. ఈ ప్రైవేట్ టీచర్ చేసే స్కామ్‌లో బలైపోయేది ఎవడంటే అమాయకమైన పేదోడు.
వాడిని మోసం చేయడం తప్పు. నువ్వు తీసుకెళ్ళే 50 అడ్మిషన్‌లో కనీసం 20 అన్నా, అరే బాబు! నిజానికి అక్కడ 30 మార్కులొచ్చినా సరే మేము 99 ఏసి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము. అక్కడ అంత లేదు. నాకంటే తెలివైనోడురా ఆడికి ఉద్యోగం వచ్చింది ఓపెన్‌లో టాపర్ అయ్యున్నాడు. ఆఫ్‌కోర్స్ ఈ అమ్మాయి ఎస్సీ అని, ఎస్టీ అయినా సరే ఆ అమ్మాయి కూడా తెలివైందే. పంపించండి. మీకంత స్తోమత లేదు. ఇక్కడంతా ఫేక్ ఉంది. 30 మీరు చదువుకుంటరా పోయి ఇక్కడెందుకు మీరు రావడం అని ఒక నిజం చెప్తే ఖచ్చితంగా అడ్మిషన్‌లొస్తాయి. అన్ని నిందలేసేసి, ఇక్కడ టీచర్ ఏం చెప్పడు, అక్కడేం చెప్తారక్క, నేనున్నాను కదా! నేను చూసుకుంటా కదా! ఎందుకు పిన్ని తమ్ముడిని అక్కడ చేర్పిస్తావు? గవర్నమెంట్ స్కూల్‌లో ఏముందక్కడ? ఆ! ముక్కు చేతి ఒకడుంటాడు, దొడ్డికెళ్ళి ఒకడుంటాడు. ఏదేదో నిందలేసేసి మొత్తం మీద గవర్నమెంట్ స్కూల్ టీచర్‌ని స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు అడ్మిషన్ కోసం వెళ్తే ఎలాగుందంటే నవ్వుకుంటున్నారన్నమాట బ్యాక్ సైడ్. ఎలాగంటే గవర్నమెంట్ టీచర్ వచ్చారా? ఆ! అంతేలే ఆళ్ళేం చెప్తారింకా. ఆ! అయిపోయింది ఆళ్ళ కథ అయిపోయింది. అయిపోయింది. ఇదంతా నడుస్తుందనమాట. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్‌కి సంబంధించి. ఇదే ఉంది బయట. దీన్ని మార్చాలంటే మళ్ళీ ఈ ప్రైవేట్ టీచర్‌లో మళ్ళీ మీరు ప్రిపేర్ అవుతున్నవారో మీ ఊర్లోకెళ్ళి, మీ జనాల చేత మాట్లాడించి, ఈ స్కూల్‌కెళ్ళి బుక్స్ కోసం అడుగుతాం. గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి సార్ బుక్స్ వచ్చినాయా అని. అప్పుడు మాత్రమే పరిచయం వెళ్తాం మనకి. మిగతా ఎప్పుడు పరిచయం ఉండదు. అదే వీళ్ళతో ఎళ్లి అడ్మిషన్ టైమ్‌లో ఈ 20 రోజులు ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అవుద్ది. 23 నుంచి స్టార్ట్ అవుద్ది. మే ఒక ఫస్ట్ వీక్ వరకు. ఈ టైమ్‌లో గాని మీరు ఏదన్నా హెల్ప్ చేయగలిగితే, ఈ గవర్నమెంట్ టీచర్‌కి హెల్ప్ చేయగలిగితే, మీ ఊర్లో ఉన్న మీకు పరిచయాలుంటాయి మీ ఊర్లో. మీ మాట వింటారు నమ్ముతారు గూడా. వాళ్ళు తీసుకొనెళ్లి చేర్పించండి. ఎందుకు బాబాయ్ అక్కడ చేర్పించడం అక్కడ ఏం లేదు. రేపొద్దున నేను వస్తానక్కడికి. నేను చెప్పుకుంటా కదా! నేను చూసుకుంటా కదా! నీకెందుకు ఆ బాధ? నేను చూసుకుంటా కదా! ఎందుకంటే నమ్ముతారు గదా! ఆ ధైర్యం మీకు గవర్నమెంట్ టీచర్‌లకిస్తే ఎక్కడి నుంచో వస్తారాళ్ళు. దగ్గరలో ఉండరు. రేపొద్దున నీది అదే పరిస్థితి. నీకు అడ్మిషన్‌లు కావాలి కదా! జాబ్ కాపాడుకోవాలి కదా! లేదంటే ఏదో వైన్ షాప్ ముందు నించోవాల్సొస్తది. అర్థం చేసుకోండి. సో, ఇలాంటి సపోర్ట్ మీ నుంచి కావాలి. ధర్నాలు చేయడం కంటే ఇది చెయ్యండి. ఇది చెయ్యండొచ్చి. చేస్తే అడ్మిషన్‌లు పెరుగుతాయి. ఇమ్మీడియేట్‌గా అనుకున్న డీఎస్‌లొస్తాయి. సో, అది చేయకుండా మీరు ఈ ఏదైతే డీఫేమ్ చేస్తున్నారో గవర్నమెంట్ టీచర్‌లని అది కరెక్ట్ కాదు. అడ్మిషన్‌ల కోసం పొండి. ఎవడైతే డబ్బుందో వాళ్ళ పిల్లలకి బతుకు మంచివ్వాలని డబ్బులున్నోళ్ళు అనుకుంటారు. వాడిని చూసి వీడు గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. పేదోడు. నాలాంటోడు. కానీ ఆ అమాయకత్వాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు. అమాయకత్వంతో ఆటాడుకోకూడదు. ఇది కరెక్ట్ కాదు బాబాయ్ నువ్వక్కడికెళ్ళిపో. ఇక్కడ అందరూ డబ్బులున్నోళ్ళొస్తారు. సోషల్ స్టేటస్ కదా! ఒకానొక టైమ్‌లో అంటే ఒకటే స్కూల్ ఉండేది. అక్కడ పేదోడు, డబ్బులున్నోడు అందరూ చేరేవారు. క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూల్ బదులు ప్రైవేట్ స్కూల్ కూడా మిక్స్డ్ ఎకానమీ కాబట్టి వచ్చినాయి. హ్మ్. ఈ ఈ ఎవరొచ్చారు మరి ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ ఎవరంటే ఈ డీఎస్‌లో సెలెక్ట్ కానోళ్ళందరూ తెలివైనోళ్ళందరూ కూడా ఎంఎస్‌సి, బీఈడీలు చేసుకొని ప్రైవేట్ స్కూల్ ఫార్మ్ చేశారు. ఏదో కొంచెం ఆశలు చూపించడం వల్ల సోషల్ స్టేటస్ ప్రూవ్ చేసుకోవడం కోసం చేర్పించారే తప్ప ఎడ్యుకేషన్ కోసం కాదు. స్టిల్ మొన్నటిదాకా నడిచేది గవర్నమెంట్ స్కూల్స్. 2020 వరకు కూడా నడిచాయి. అప్పుడు గాని రిక్రూట్‌మెంట్ జరుగుంటే ఇప్పుడు వేరే లెవెల్‌లో ఉండేయి. ఆ రిక్రూట్‌మెంట్ జరగలేదు. అది మిస్టేక్ అంతే ఇంకేం లేదు. ఓకేనా? ఈ సోది ఎక్కువైపోతున్నట్టుంది. మీకు బాధొస్తదింక. ఏం లేదు. నిజంగా ఎలా చూస్తున్నారంటే గవర్నమెంట్ టీచర్‌ని మీరనుకున్న స్థాయిలో వాల్యూ లేదు. బయట అనుకున్న స్థాయిలో వాల్యూ లేదు. మీరేదో అనుకుంటున్నారు. సాలరీలొస్తాయి. పిల్లనివ్వడం వరకు చూస్తున్నారు గవర్నమెంట్ టీచర్‌ని. ఆ! వాడే గవర్నమెంట్ టీచరా బావుంటదిలే ఆడికి దొబ్బుతాడు. ఫ్యాక్ట్ ఇది. రాసి పెట్టుకోండి. పిల్లనిద్దాంలే బావుంటది. చూసుకోండి. సెలవులుంటాయి. ఏం పనుండదు. చెప్తాడు. నిజానికి చాలా కష్టపడతారిక్కడ. అందరూ కష్టపడతారు. ఎక్కడో ఇద్దరో, ముగ్గురో ఉంటారు సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళు చూసి ఇగో యూట్యూబ్‌లో కనిపిస్తున్నారు మనోళ్ళు. నాకు ఆ ర్యాంకొచ్చింది. నీకు ఈ ర్యాంకొచ్చింది. వీళ్ళకంటే జెన్యూన్ వీళ్ళకంటే టాలెంట్ చాలా బయటున్నారు. వాళ్ళని నమ్మండి మీరు కొంచెం. ఇన్‌స్టిట్యూట్‌లు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. అదిగో ఇది అనుకుంటూ వస్తున్నాయి గానీ బయట ఏం జరుగుతుందో తెలీదు కొందరికి. ఎందుకంటే తెలీదంతే. దానికి తెలీదు కాబట్టి అలా వాడుకుంటాయి. చదవండి గానీ నిజం తెలుసుకోండి. ఓకేనా? ఈ ఫౌండేషన్ స్కూల్స్ నాకైతే కనిపిస్తున్నాయి క్లియర్‌గానే ఫౌండేషన్ గానీ, మోడల్ స్కూల్స్ గానీ ఒక 2, 3 ఇయర్స్ బాగా రన్ అవుతాయి. తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే డీఎస్సీ సెలెక్ట్ అవుతారో వెళ్తారు. వీడు అరకొర మార్కులతో ఫెయిల్ అయినోడు కూడా టాలెంటెడ్ కాబట్టి వీడు గవర్నమెంట్ స్కూల్ కాకుండా మరి ప్రైవేట్ స్కూల్‌కి వెళ్తాడు. మళ్ళీ వస్తాడు. పిన్ని ఏం పిన్ని అక్కడ చేర్పిస్తున్నావు? ఆడికేమొచ్చు పిన్ని? నాకన్నా తక్కువ మార్కులొచ్చినాయి. వాడినక్కడ పంపిస్తున్నావు. ఆ పిల్ల ఏం చెప్తది? ఆ అమ్మాయి లోవర్ కాస్టు. ఇది మారాలి. ఇది మారితే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాయనమాట. ఇది. అందరూ చెప్తారు బాగానే. ఓకేనా? ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది. అది మనకు మనమే మీకు మీరే మీ పేరుని పాడు చేసేసుకుంటున్నారు. రేపటి రోజు మీరు టీచర్‌లవ్వాల్సిన స్కూల్‌లోనే ఆ స్కూల్ టీచర్‌నే మీరు డిఫేమ్ చేసుకుంటూ, ఇలాగా మీకోసం మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ, మీకోసం మీరు స్వార్థంగా ఆలోచించకుండా నాలుగు కాలం డీఎస్సీలు మోసపోతూనే ఉంటామనమాట. ఓకేనా? ఇప్పటికేం గవర్నమెంట్ స్కూల్‌లో లేరని కాదు. ఇంచుమించు సగానికి సగం ఉన్నారక్కడ. మీరు డీఎస్సీ కావాలంటున్నారు కాబట్టి, మాటిచ్చేసాం కాబట్టి, ఇప్పుడు ఇదేం చేయగలిగితే ఇమ్మీడియేట్ డీఎస్ వస్తది. మరి మధ్యలో ఎస్సీ ఎస్సీ క్లాసిఫికేషన్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఎస్సీ క్లాసిఫికేషన్ లేకుండా డీఎస్సీ గాని ఇచ్చుంటే, ఇప్పుడు వేరే రేంజ్‌లో ఉండేది.
కానీ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? నిజంగా అవసరమా? ఇంకొక 1 ఇయర్ ఆగితే 2026లో ప్రాపర్ రిజల్ట్ వస్తది కదా! సెన్సస్ వస్తది కదా! ఆ సెకండ్ క్వార్టర్‌లో వచ్చే అవకాశం ఉంది కదా! అప్పుడే పెట్టుకోవచ్చు కదా! ఈలోపు అంత నష్టమే వచ్చిందంట. ఎస్సీ క్లాస్ పైన తీసుకొచ్చి నిజంగా రెల్లి అండ్ సబ్ కాస్ట్‌ల వాళ్ళకి 1% వచ్చింది. మళ్ళీ ఆ 200 పాయింట్స్‌గా మారిస్తే వాళ్ళకి నష్టమేం జరగదు కానీ, ఒకప్పుడు 15 పోస్టులకి పోటీ పడే వ్యక్తి ఇప్పుడు 1 లేదా 2 పోటీ పడతారు. లేదా ఓపెన్‌లోకి వెళ్ళిపోవాల్సొస్తుందన్నమాట. ఇది కొంచెం అన్యాయం. ఇది రాకుండా ఉండాల్సింది. ఎస్సీ క్లాసిఫికేషన్ తీసుకురాకుండా ఉండాల్సింది. తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి. అడ్మిషన్‌లు. అడ్మిషన్‌లు అంత లేవు. సరిపోతున్నారు. అక్కడ సర్దుకుంటే సరిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది. సో, ఇలాంటప్పుడు నా నా అంచనా ఇది. నాకే తెలిసింది. అంటే సో, ఇక్కడ ఎవరిని బాధ్యులు చేయను నాకు తెలిసింది. సో, ఎస్సీ క్లాస్ పైన తీసుకురావడం మంచిదే. ఇప్పుడు దానికి సంబంధించి ఎస్సీ కమిషన్ నుంచి ఆర్డినెన్స్ వచ్చినా సరే దానిలో పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదేమి ఉండదు. ఈ డీఎస్సీ సజావుగానే సాగిపోద్ది. ఎటువంటి న్యాయపరమైన సమస్యలైతే ఉండవు. ఓకేనా? మీరు కోర్ట్‌కెళ్దామన్నా సరే సాధారణ పరిపాలనా విభాగానికి కొన్ని పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది కాబట్టి, నాకిది స్కూల్‌లో అడ్మిషన్‌లు చాలా కావాలి. కాబట్టి రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నాను అనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి, దీని నుంచి కోర్ట్‌లో సవాల్ చేసే అధికారం కూడా పెద్దగా లేకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. హ్యాపీగా జరిగిపోద్ది. కొంచెం ఓపిక అంతే. ఎంత ఓపికంటే ఇప్పుడు చెప్తున్నా టెట్ ఎప్పుడుండొచ్చు? ఏప్రిల్ 20 నుంచి 25 లోపు ఖచ్చితంగా వస్తది రాసిపెట్టుకోండి. టెట్ ఇచ్చిన తర్వాత మే 31కి ఆ ట్రాన్స్‌ఫర్‌లన్నీ అయిపోతాయి. ఈ ఏప్రిల్ 20 కల్లా ఏమవుద్దంటే, ఇదంతా అయిపోద్దనమాట. ఆల్రెడీ సఫరింగ్ అయిపోయింది. దానికి సంబంధించిన రిపోర్ట్‌లంతా డీఓ‌లకెళ్ళిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత ఏప్రిల్ 31 కంతా ట్రాన్స్‌ఫర్‌లతో పాటు మనకి ఎక్కడ ఏం కావాలి? ఎంత కావాలి? ఇంకా ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి? అనేది అన్నీ క్లియర్ అవుతాయి. మీరు చదువుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? చెప్తున్నాను నేను. ఇంకోటి జివో నంబర్ 117లో ఎలాంటి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటిది తీసుకొస్తే బెటర్. ఆల్రెడీ చెప్పేసాను నేను. అది నా ఒపీనియన్. ఇలా చేస్తారని జరగదు. ఇది ఎప్పటికి జరగదు. కానీ నా ఒపీనియన్. మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొనొచ్చినప్పుడు ఒక 2, 3 ఇయర్స్ కాదు. ఒక 10 ఇయర్స్ వరకు హ్యాపీగా రన్ అయ్యేలాగా ఉంటే తీసుకురావచ్చు. ఫౌండేషన్ స్కూల్సు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ మంచివే గానీ, ఇప్పుడున్న అర్బనైజేషన్, కంప్లీట్ మోడర్నైజేషన్ జరుగుతున్న కాలంలో వేరు వేరుగా పెట్టే కంటే ఎక్కడ ఏది అవసరమో అది పెట్టుకుంటే బెటర్ అంటాను. మంచిగా డెవలప్ ఏరియాలో మిక్స్ చేసేయొచ్చు. ఎక్కడైతే దూరంగా ఉన్నాయో అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోద్ది. అంటే 1-5 క్లాసులు. అని నాకు అనిపించింది. అంటే దీనికి కొంచెం అటు ఇటుగా మార్చిన చాలా ఆలోచనలున్నాయి గానీ, అవన్నీ ఇక్కడ చెప్పను. ఎందుకంటే అవి మనం చెప్పినా వినరెవరు. ఓకేనా? ఇప్పుడు మనం చేరాలంటే మినిమమ్ ఒక 5,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వస్తారబ్బా! మీరేమన్నా కొంచెం సపోర్ట్ చేసినా సరే ఇమ్మీడియేట్‌గా వస్తారు. మీరు మార్చాల ప్రజల యొక్క మైండ్‌సెట్‌ని మార్చాలంతే. ప్రతి తల్లిదండ్రికి ఉంటది. ప్రతి పేరెంట్‌కి నా పిల్లాడిని బాగా చూసుకోవాలనే ఉంటది. ఎవరికుండదు చెప్పండి? ఎంతోమంది టీచర్లు తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ తనతో పాటు తీసుకెళ్ళి చేర్పించాం. కాకపోతే అక్కడక్కడ ట్రాన్స్‌ఫర్‌లవుతాయి కాబట్టి మళ్ళీ ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించాల్సొస్తుంది తప్ప, ఎవరికీ కూడా నాకంటే తోపని ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించే టీచర్‌లెవరు లేరు. ఇప్పుడున్న అందరూ యంగ్‌స్టర్సే. ఇంకెవరున్నారిక్కడ? సో, కుదరక, తప్పక ప్రైవేట్ స్కూల్‌లో చేర్పిస్తున్నాను తప్ప, ఇక్కడైతే హ్యాపీగా చదివించుకోవచ్చు మీరు. హ్యాపీగా చదివించుకోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు మీకే అడుగుతున్నాను నేను. చాలామంది అక్క చెల్లెళ్ళు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఎందుకు చదువుతున్నారు? ప్రైవేట్ టీచర్లు గొప్పోలా? గవర్నమెంట్ టీచర్లు గొప్పోలా? రేపటి రోజు మీరు గవర్నమెంట్ టీచర్ అయితే మీకు మీరు ఒప్పేసుకుంటారా? నేను తెలివైనోడిని కాదని. చదివిస్తున్నారు. మీ దగ్గర డబ్బులుండొచ్చు గానీ, మీరంత పేదోళ్ళేం కాదులే. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి ఎలాగుంటారబ్బా? మీ పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాం గదా! ఇలాగంటుంది తప్పుగా అనుకోవద్దు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివించడానికి ఎందుకంత నామోషీ? మరి అదే స్కూల్‌లో గవర్నమెంట్ టీచర్ అవుదాం అనుకుంటున్నా గదా! ఇక్కడెంతొచ్చింది? నీకెందుకంత మార్పొచ్చింది? బయటికెళ్తే అంత వాల్యూ లేదని చెప్తున్నా గదా! మీరనుకుంటున్నారేమో గానీ అంత లేదు బయట గవర్నమెంట్ టీచర్‌కి. ఏదో జస్ట్ అంతే. అంతవరకుంది. సో, ఇంకొకటి లాస్ట్‌గా ఇంకో మ్యాటర్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం గాని డీఎస్సీ గాని ఫెయిల్ అయితే గవర్నమెంటు రాసిపెట్టుకోండి. 100% నెక్స్ట్ ఇయర్ జరగదు. ఏదేమైనా ఆ టైమ్ బాంబ్ పేలకముందే గవర్నమెంట్ ఈ ఇయర్‌లో ఫిల్ చేసేయాలి అన్నీ. ఫిల్ చేయలేదా 100% నెక్స్ట్ ఇయర్ ఎస్సీ మొత్తం ఎస్సీ అంటున్నానేంటి రావాలి రిపోర్ట్ అంతాన. సెన్సస్ సంబంధించి అన్నీ గూడా. అప్పుడు ప్రాపర్‌గా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం తీసుకురావాలి గాని ఆర్డినెన్స్‌లో ఏమైనా మార్పులు చేర్పులు చేసి చట్టం చేస్తే ఆ చట్టానికి అమెండ్‌మెంట్ తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్. అదంతా జరిగిన తర్వాత మళ్ళీ టెట్ కండక్ట్ చేసి డీఎస్ అయ్యేసరికి 2027లో జరుగుతుంది ఎగ్జామ్. అంత దాకా ఓపిక పట్టి ఎవరికీ లేవు. గవర్నమెంట్ గూడా ఆ ఇనిషియేటివ్ తీసుకోదు. ఖచ్చితంగా డీఎస్ ఇస్తది. ఓకేనా? సో, ఇంకోటి చెప్పాను గదా! ఇంక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 16,000 ఉద్యోగాలు ఫిల్ చేయాలంటే గవర్నమెంట్ ఇంకో చిన్న పాయింట్ అయిపోయింది. ఎక్కువ టైం తీసుకున్నానేమో. ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తే ఇమ్మీడియేట్‌గా రన్ అవుతాయి? అదేంటంటే ఫస్ట్‌ది నాకనిపించిందేంటంటే, అడ్మిషన్ దొరకలేదనుకుందాం. అనుకున్నట్టు అడ్మిషన్ లేవు. ఓకేనా? టీచర్‌కి, స్టూడెంట్‌కి ఉన్న రేషియో ప్రకారము ఉన్న టీచర్లు సరిపోతున్నారు. కానీ 16,000 ఉద్యోగాలివ్వాలి. అప్పుడేం జేస్తారు? టీచర్‌కి, స్టూడెంట్‌కి ఉన్న రేషియో తగ్గించాలి. క్లాస్‌కి ఒక టీచర్‌ని చొప్పున ఇవ్వాలి. అక్కడ ఒకడున్నాడా, ఇద్దరున్నాడా సంబంధం లేదు. ప్రతి స్టూడెంట్ మీద లాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాలి.
అంతే తెలంగాణలో జరిగింది కదా! ఒక టీచరు, ఒక ఉద్యోగి 12,00,000 పైగా ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అది సంక్షేమం కిందే. ఒక్క రూపాయి కూడా రాదు గవర్నమెంట్‌కి స్కూల్స్ నుంచి. అంతా పెట్టుబడే. అయినా సరే దానికి ప్రాథమిక విద్యా వ్యవస్థని, మాధ్యమిక విద్యా వ్యవస్థని పట్టు కోల్పోకూడదు. చాలామంది పేదలుంటారనే ఉద్దేశంతో దాన్నలా హోల్డ్ చేసి ఉన్నాయి. చాలా నష్టాలున్నా సరే ఉంచుతాయన్నమాట. దానికి తోడు మళ్ళీ అమ్మ దీవెన, తల్లికి వందనం ఎంతమందున్నా ఇవ్వచ్చు గానీ, ప్రైవేట్ స్కూల్‌లో చదివినోళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లలకి ఎక్స్‌ట్రాగా ఏదో రవాణా ఛార్జీల కింద ఒక 5, 6 వేలు ఎక్స్‌ట్రా ఇవ్వాలి. మీరు తల్లికి వందనం ఇస్తావా, నాన్నకి సోడా బుడ్డి ఇస్తావా, ఏదిచ్చినా పర్లేదు. ఎంతమందికి ఇచ్చుకుంటావు ఓటు బ్యాంక్ కోసం ఎంతమందికి ఇచ్చుకోండి మీ దగ్గర డబ్బులుంటాయి. కానీ ప్రైవేట్ స్కూల్‌లో చదివినోళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలకి కనీసం ఒక 7,000 అయినా సరే ఎక్స్‌ట్రా చూపించాల. అప్పుడు కదా వచ్చేది. డబ్బుల కోసం వచ్చినా, ఏం కోసం వచ్చినా వస్తారు. లేదంటే ఈ డబ్బులు తీసుకొని మళ్ళీ అక్కడికెళ్తారు. ఈ డబ్బులు కట్టలేక ఇది ఇవ్వడం వల్ల అదే నష్టం అన్నమాట. ఇది ఇవ్వకపో అసలు స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది. అమ్మ ఒడి అనేది స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది. అలవాటు చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూసినయంటే ఇదే జరిగేది. ఇక్కడ తీసుకొని వెళ్ళడం, అక్కడ చేర్పించడం. అక్కడ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు. గవర్నమెంట్ స్కూల్‌లో అడ్మిషన్ ఎలాగొస్తున్నాయో తెలుసా మీకది? ప్రైమరీ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అడ్మిషన్ దొరకట్లేదిప్పుడు. అయిపోయింది. సీన్ అయిపోయింది. దొరకడం అంటే కష్టం. ఉన్న వాళ్ళని కాపాడుకోవడం కష్టం. కావాలంటే మీ యూట్యూబ్‌లో ఎస్‌జెడ్ టీచర్లు చాలా మందున్నారు. ఒక ఇద్దరు, ముగ్గురు అక్కచెల్లెలున్నారు. వాళ్ళని అడగండి ఎంతమందున్నారో. తెలుస్తది మీకు. సో, అడ్మిషన్ ఎలాగొస్తున్నాయంటే హై స్కూల్‌లో ఆ పిల్లోడు అల్లరి చేస్తే, పో గవర్నమెంట్ స్కూల్‌కి పో అదొకటి. ఇంకొకటి ఫీజులు నిజమైన పేదోడుంటాడు. వాడిని చదివించలేక గవర్నమెంట్ స్కూల్ వైపే చూస్తాడు. ప్రైవేట్ స్కూల్‌ని చూడడింక. గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించుకుంటాడు. అదొకటి. ఇంక మూడోది ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించిన ఒక అమాయక తండ్రుంటాడు. ఫీజులు కట్టలేక కొన్నాళ్ళు తెలుసుకుంటాడు. ఇటు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఎటు రాకుండా పోయాడే నా కొడుకు అని బాధతో అప్పుడు రియలైజ్ అయిన పేరెంట్ వచ్చి చేర్పిస్తాడు. ఈ విధంగా అడ్మిషన్‌లనేవి హై స్కూల్‌లో చేరుతాయి తప్ప, ప్రాథమిక పాఠశాలలో చేరే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒప్పించడం అంటే నాయకుల్ని ఒప్పించాలి. ఏ నాయకుడిని ఒప్పిస్తాం? పాడు చేసిందే నాయకుడు. ఏ నాయకుడు తెలుసా మీకు? ప్రతి ఊర్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. వాడికి సోషల్ స్టేటస్ వీళ్ళకంటే నేను ఎక్కువ చూపించుకోవాలి. అనే ఉద్దేశంతో అదే గవర్నమెంట్ స్కూల్‌కి ఆగస్టు 15 జనవరి 26కొచ్చి కొన్ని సులువుగా చెప్తాడు. మీ పిల్లలందరూ బాగా చదవాలి, బాగా ఎదగాలి, ఒదగాలి అని చెప్తాడు. అక్కడ ఉండడు. తన కొడుకు ఇక్కడ ఉండడు. ప్రైవేట్ స్కూల్‌లో ఉంటాడు. ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క కొడుకు గాని, ఆ ఊర్లో ఉన్న కొంచెం డబ్బులున్నోళ్ళ కొడుకులు గాని స్కూల్‌లోకొస్తారు. ఎందుకంటే గ్రామ కమిటీలు ఉంటాయి గదా! ఆ కమిటీల్లో ఈళ్ళు గూడా భాగం కానీ ఇక్కడ చదవరీళ్ళు. వచ్చిన తర్వాత ఈ సొల్లు కబుర్లకి వీళ్ళందరూ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. తర్వాత "అరే రాంబాబు నీ కొడుకు ఎక్కడే చదువుతున్నాడు" అంటుంటాను. "ఇక్కడ చదివిస్తాను నాతో పాటు రా. ఫీజు తగ్గిస్తాను." ఈ విధంగా లాక్కెళ్ళిపోతారు. ఇక్కడ స్టార్ట్ అయింది. వీడిని చూసి ఇంకొకడు, ఈయన్ని చూసి ఇంకొకడు. ఆ విధంగా అలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి తగ్గిపోతున్నాయన్నమాట. ఇగో ఇది. సో, వీళ్ళందరిని మళ్ళీ లాక్కురావాలా. ఒప్పించాలంటే మీ సహకారం కావాలి. గ్రామ కమిటీలతో మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి. అందరిని రప్పించాలంటే గవర్నమెంట్ కొన్ని సవాలుతో కూడుకున్న పనన్నమాట. సో, ఇదొకటి. ఇంకా తల్లికి వందనం ఎంతవరకు అది కరెక్ట్ కాదు. అపార్ట్‌మెంట్‌లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌ని తగ్గించాలి. ఇది తగ్గిస్తే ఆటోమేటిక్‌గా ప్రజలు మళ్ళీ ఇటువైపు వస్తారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్‌లో కూడా అక్కడ గ్రౌండ్ ఉండదు. మినిమమ్ ఫెసిలిటీస్ ఉండవు. అయినా సరే వాడికి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అందరికీ అందుబాటులో విద్య కరెక్టే. శాతాన్ని తగ్గించరు ఇప్పుడు అంత లేదు. కాబట్టి కొన్ని ప్రైవేట్ స్కూల్‌కి అనుమతులు తగ్గిస్తే బావుంటుంది. ఓకేనా? ఇది అనిపించినియి నాకన్నీ గూడా. తల్లికి వందనం అనేది కరెక్ట్ కాదు. ఈ కొత్త గురుకులాలు స్థాపించాలి. కొత్త గురుకులాలు గిరిజన ప్రాంతాల్లో స్థాపించడం వల్ల ఏంటంటే, కొత్తగా మనం టీచర్‌ని క్రియేట్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకురావచ్చు. ఏదేమైనా సరే మంచిగా అదొకటి నాకనిపించింది. తర్వాత ఇది ఇంపార్టెంట్. టీచర్‌కి, పేరెంట్‌కి మధ్య ర్యాపో ఉండాలి. ర్యాపో కోసం కొత్త కొత్త ఏదైనా మీటింగులు రప్పించడం గాని, ఏదన్నా ఈ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్‌లో కాకుండా ప్రైవేట్ స్కూల్‌లో చేర్పిస్తారన్నమాట అవన్నీ. అలాంటివి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళతో మీటప్ పెట్టడం, గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం. అప్పుడప్పుడు సంవత్సరంలో 2, 3 సార్లు ప్లాన్ చేస్తే ఆల్‌మోస్ట్ ఫ్లాట్. అంతే అందరూ పడిపోతారు. గవర్నమెంట్ స్కూల్ బావుంటది. మీకోసం మాట్లాడుతున్నాను నేను. సో, తక్షణం చేయాల్సిందేంటంటే, సో, ఏప్రిల్ 20 నుంచి తిరగాల. మీరు గూడా రండి. వస్తానంటే బావుంటుంది. ఓకేనా? ఇది. సో, మొత్తానికి ఏపీడీఎస్‌సి ఉంటుంది. టెట్ ఉంటుంది. టెట్ తర్వాత డీఎస్‌సి ఉంటుంది. అందరికీ అందుబాటులో ఒక ఫుల్ మీల్ పెట్టినట్టు ఉంటుంది డీఎస్‌సి. ఓకేనా? థాంక్ యూ.